కేవీఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా వినిపిస్తున్న తెలుగు హీరోల పేర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఒకటి. కాగా బ్రో సినిమా దర్శకుడు ప్రముఖ నటుడు అయినటువంటి సముద్రకని చెప్పినట్లుగా సార్ విషయమే వేరే. నా 21 days సార్తో పనిచేసిన 21 days సార్తో ఉండగానే సార్ చెప్పిన విషయం ఈ సొసైటీ గురించి సార్ మైండ్లో ఉన్నది. సార్ ఇస్ నాట్ స్టేట్ లీడర్, ఈజ్ అ నేషనల్ లీడర్. పవన్ నాట్ ఎ స్టేట్ లీడర్, నేషనల్ లెవెల్ లీడర్ అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆ ప్రభావం ఎక్కడా కనబడలేదు. తన నటన, మేనరిజం, డాన్స్తో ప్రేక్షకులను అలరించారు పవన్. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాలోని తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ పవర్ స్టార్ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో హీరో టాలీవుడ్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుల్లో పవన్ 2వ స్థానంలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఆయన గురించి ఇప్పుడు కొన్ని విషయాలు. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. పవన్ ఇంటర్తో చదువుని ఆపేశారట. ఆపై మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు. కళ్యాణ్ బాబు అనే పేరును పవన్ కళ్యాణ్గా మార్చుకొని 1996లో సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హీరోగా నిలదొక్కున్నారు. ఇక తొలి ప్రేమ సినిమాతో స్టార్ అయిపోయారు ఆయన. తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు ఆయన్ని పవర్ స్టార్ను చేశాయి. జల్సా సినిమా పవన్ కెరీర్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పాలి. ఎన్నో పరాజయాలు కూడా ఉన్నాయి ఆయనకి. గుడుంబ శంకర్, జానీ, బాలు, పంజా, తీన్మార్, బంగారం, అన్నవరం, రాంబాబు ఇలాంటి ఎన్నో పరాజయాలు ఎదురైనా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇసు అంతా కూడా తగ్గలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో చాలా ఏళ్లకు పవన్ భారీ హిట్ కొట్టారు. సినిమాకు తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా వసూళ్లలో అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులను బద్దలుగొట్టింది. అజ్ఞాతవాసి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ 3 ఏళ్ల తర్వాత వకీల్ సాబ్తో మరోసారి సత్తా చాటారు. భీమ్లా నాయక్ కొంచెం నిరాశపరిచిన ఇప్పుడు హరిహర వీరమల్లుపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు, నిర్మాతగాను వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై సినిమాలు కూడా చేశారు. ముగ్గురు మొనగాళ్ళు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు ఆయనే స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడిగా మారి జానీ సినిమా కూడా తీశారు. ఇక తన సినిమాలు కొన్నింటికి స్టంట్స్ మాస్టర్ గాను పనిచేశారట. జానీ, గుడుంబ శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం కూడా అందించారు. రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. జానీ సినిమాకు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు అమౌంట్ కూడా ఇచ్చారు ఆయన. ఇక కొమరంపులి సినిమా విషయంలో కూడా తన రెమ్యూనరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగిచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాదు, వైజాగ్ హుద్హుద్ బాధితులకు 50 లక్షలు, చెన్నై వరద బాధితులకు 2 కోట్ల రూపాయల సహాయాన్ని కూడా అందించారు. ఇలా ఎన్నెన్నో సహాయాలు ఆయన ఖాతాలో నమోదయ్యాయి. ఇకపోతే వ్యక్తిగత విషయాలు. 3 పెళ్లిళ్ళు. పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ పరంగా దూసుకుపోతున్న వ్యక్తిగత జీవితంతో మాత్రం అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు పవన్ వ్యక్తిగత జీవితంపై అనేక విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా పవన్ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు జనం కోసం రాజకీయాల్లోకి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ పరంగా ఒక విలక్షణమైన వ్యక్తి. తాను అంత పెద్ద హీరో అయినా ఏదో వెల్తి. సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసి దేశం కోసం మరేదో చేయాలనే తపన ఆయనలో మొదలైందట. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పరుల అరాచకాలు ఇవన్నీ చూసి జనం కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నారట. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు.
అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇల్లు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. సమాజంలో ఇన్ని బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుందా? మీకు నిస్సహాయత రాదా? చెప్పండి. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి? ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా. మీరు చెప్పండి, హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను. నాకు బాధగా ఉంది. ఆ బాధలోని భాగమే తప్ప ఇంక వేరే ఏం కాదు. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవన్. 2014 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయకుండా ప్రధాని మోదీ చంద్రబాబుకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే ఆయనకు నిరాశ ఎదురైంది. అయినా కూడా జనం కోసం ఇన్ని సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు. అధికారం వచ్చింది, మన హీరోని నాయకుడిగా చూసుకున్నాం, ఇక మా కష్టాలు తీరిపోతాయి అని పిఠాపురం ప్రజలు నెత్తిన పెట్టుకొని అఖండ విజయాన్ని అందించారు. అయితే ఇప్పుడే మొదలైంది అసలైన కాంట్రవర్సీ. ఎన్నో చేస్తాడనుకున్న నాయకుడు కొన్నాళ్ళు మౌనం, మతం ముసుగు వేసుకొని సైలెంట్ అయిపోయారు అన్నారు. మోడీ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అన్నారు. గత ప్రభుత్వంలాగే ప్రెస్ మీట్లకే పరిమితమా అన్నారు. ఒకానొక టైంలో ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఆడపిల్లల పట్ల అకృత్యాలు జరుగుతున్నా మాట్లాడట్లే, ఎన్ని జరిగినా మౌనం. ఎక్కడ పవన్ అని ఆశగా ఎదురు చూసిన కళ్ళకి ఇప్పుడు దిగాడు, మౌనం వీడాడు. హోంశాఖ నేను తీసుకుంటే వేరేలా ఉంటుంది అన్న డైలాగ్తో. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. సీజ్ ద షిప్ అన్న మరో డైలాగ్తో. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. అటవీ శాఖ, జలశాఖ ఇలా అన్ని పనుల్లో నిమగ్నమవుతూ ఇది కదా మాకు కావాల్సింది అనిపిస్తున్నారు పవన్. కానీ ఇప్పుడు కూడా మీది కాని శాఖ గురించి మీకెందుకు అంటున్నారు కొందరు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్న చందన ఏం చేసినా తప్పే అనే వీళ్ళు కాదు ముఖ్యం. జనానికి న్యాయం కావాలి, జనసేనాని గళం కావాలి అంటున్నారు అభిమానులు. ఏపీ ప్రజలు ఒక్కొక్కరికి నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అని ఒక్కొక్కరికి లెక్కలు కట్టే రోజులు రావాలి. ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్ వరకు, పవర్ స్టార్ నుంచి జనసేనాని వరకు, జనసేనాని నుంచి ఏపీ డిప్యూటీ సీఎం సర్ వరకు ఎదిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్థానం చూసారు కదా. ఇలాంటి మోర్ కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు VST న్యూస్.